నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ హెడ్లైన్ షో. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు ప్రముఖ పత్రికల్లో వచ్చినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు ఇటు జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి, ఆ వాటిలో ముఖ్యమైన కథనాలు ఏంటున్నాయి ఒకసారి అయితే మనం చూద్దాం. అందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్ ఎలాంటి కథనాలు వచ్చాయి ఒకసారి అయితే చూద్దాం. పడవకు చిల్లు పడితే అందరము మునుగుతాం, పార్టీ లైన్ దాటొద్దు, ఐక్యంగా ఉంటేనే బలం, ఏవైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం, ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, నిధుల కొరత ఉన్నా చాలా సాధించాం, చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాం, మండలాల వారీగా కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశం, కులగణనపై సూర్యాపేటలో బహిరంగ సభ, వర్గీకరణపై గజ్వల్ లేదా నర్సాపూర్లో, రాహుల్ ఖర్గేను పిలిచేందుకు ఢిల్లీకి సీఎం, మరో 3 రోజుల్లో పిసిసి కార్యవర్గం, మహేష్. ఇకనైతే నిన్ననైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సమావేశం అయితే జరిగింది, కీలకమైనటువంటి సమావేశం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు ఎంపీలతోటైతే ఏ జిల్లాకి సంబంధించి ఆ జిల్లా వారితో సపరేట్గా నిన్న సమీక్ష సమావేశం అయితే నిర్వహించి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయంటూ అసమ్మతులను ఒక రకంగా చల్లార్చే విధంగా వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే నిన్న జరిగినట్టుగానైతే మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగానైతే మనం మొన్న గమనించాం, ఏదైతే ఒక మంత్రి పైన కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకతోటి తమ యొక్క రెవెన్యూకి తమకు సంబంధించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు అని చెప్పి వికారాబాద్లో ఏదైతే ఒక సమావేశం ఏర్పాటు చేశారో, ఆ ఏర్పాటు చేసిన తర్వాతకి వెంటనే ఆ సీఎం అయితే వాళ్ళని పిలిపించి కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ పెట్టి వాళ్ళతోటి మాట్లాడడం అయితే జరిగింది. ఇక అదే నేపథ్యంలో మరిన్ని అసమ్మతులు కూడా జరుగుతుండడంతో, అసమ్మతుల సంఖ్య పెరుగుతుండడంతో, అలాగే ఈ కులగణన సర్వే ఏదైతే జరిగిందో, ఈ కులగణన సర్వే జరిగిన తర్వాతకైతే దానిపైన కూడా ఒక రకంగా ఒక వర్గంలో మాత్రం బాటంగానే విమర్శలు చేయడం, బీసీ కులాల అవకతవకలు జరిగాయని చెప్పడం, ఇలాంటి పలు అంశాలు వస్తున్నాయి, పలు సందేహాలకు తావిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని చక్కబెట్టే దిశగానైతే ఆ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేసి నిన్ననైతే ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలతోటి ముఖ్యమైన నాయకులతోటి అయితే ఆ సమావేశం పెట్టినట్టుగానే తెలిసింది. ఈ సమావేశంలో అయితే ఏ జిల్లాల వారిగా ఆ జిల్లాల వారిని పిలిచి వారికి నచ్చ చెప్పి వారి సమస్యలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఆ సందర్భంగానే ముఖ్యంగా అలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాల్లో ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమేమి పథకాలు అమలు చేసింది, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగాయి, ప్రయోజనాలు చేకూరాయి అనేది మాత్రం ప్రజల్లోకి విస్తృతంగా ఏ రకంగా తీసుకెళ్ళాలి, దానికి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, మిగతా వాళ్ళు ఏ రకంగా దానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి దీనిపైన విస్తృతమైన ప్రచారం కల్పించాలి, సోషల్ మీడియాను ఏ విధంగా వాడుకోవాలనే దానిపైన కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ యొక్క ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అలాగే నాయకులకు అయితే దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే కులగణన సర్వేకి సంబంధించి అలాగే వర్గీకరణకు సంబంధించి కూడా కులగణనకు అయితే సూర్యాపేటలో భారీ బహిరంగ సభ పెట్టాలన్నట్టుగా, అలాగే వర్గీకరణకు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటు గజ్వేల్ లేదా నర్సాపూర్లో పెద్ద ఎత్తున సభ పెట్టాలని, వీటికి రాహుల్ గాంధీని, మల్లికార్జున్ పిలవాలన్నట్టు కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు. అందుకోసం ఆయన ఢిల్లీకి పయనమైనట్టుగా, వాళ్ళని పిలవడానికి ఢిల్లీకి పయనమైనట్టుగానైతే మనకు తెలుస్తోంది. ఇక మరో 3 రోజుల్లో పిసిసి కార్యవర్గ సమావేశం అయితే జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏవైతే నామినేటెడ్ పోస్టులు భర్తీల విషయంలో కావచ్చు, మొన్న ఎమ్మెల్సీ టికెట్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర ఏవేవి అంశాలు ఉన్నాయో వాటిపైన పూర్తిగా అసమ్మతులను అయితే ఒక రకంగా నచ్చజెప్పే ప్రయత్నం అయితే నిన్న జరిగినట్టుగానైతే మనకు తెలుస్తుంది. 10,000 కోట్లు ఏజెంట్ల పాలు, అడ్డదారుల్లో అమెరికాకు 18,000 మంది, ఒక్కొక్కరి నుంచి సగటున 50 లక్షల వరకు వసూలు చేసిన ఏజెంట్లు ఐరోపా మీదుగా మెక్సికోకు, అడవుల్లో రోజుల తరబడి నడక, దారిలో శవాలు, అస్థిపంజరాలు, విమానం ఎక్కించి కాళ్ళు చేతులకు సంకెళ్లేశారు, దిగే వరకు తెలియదు భారత్కు వచ్చవని, తిరిగి వచ్చిన భారతీయుల కన్నీటి గాథలు. ఇక
10,000 కోట్లు ఏజెంట్ల పాలయ్యాయి. ఏదైతే అమెరికాకు వచ్చినటువంటి అక్రమ వలసదారులను డొనాల్డ్ ట్రంప్ వారి వారి దేశాలకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారో ఆ నేపథ్యంలో అయితే భారత్కైతే నిన్న 104 మందిని అయితే పంపించినట్టుగా తెలిసింది. వాళ్ళు పంజాబ్లో అయితే విమానాశ్రయంలో అమృత్సర్ విమానాశ్రయంలో వాళ్ళు అయితే ల్యాండ్ అయినారు. వారితోటి నిన్న అక్కడ మినిస్టర్ కుల్దీప్ సింగ్ కూడా అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మహారాష్ట్రకు అలాగే గుజరాత్కు చెందినటువంటి పలువురు అయితే ఉన్నట్టుగా తెలుసు. పంజాబ్కు చెందినటువంటి పలువురు అయితే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న వాళ్ళనైతే కొంతమందితో అయితే అమృత్సర్కి తిరిగి వచ్చిన కొంతమంది వారి కుటుంబీకులతో అయితే పోలీసులు అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగానైతే దాదాపు 18,000 మంది అమెరికాకి అయితే అడ్డదారిలో వెళ్ళినట్టుగా తెలిసింది. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క పర్సన్ నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టుగా తెలిసింది. ఐరోపా మీదుగా మెక్సికో అడవుల్లో నుంచి అమెరికాకు అక్రమంగా పంపినట్టుగానే తెలిసింది. రోజుల తరబడి కాలినడకన వెళ్ళి వాళ్ళైతే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ దారిలో కూడా దారి పొడవునా అస్థిపంజరాలు, శవాలు అయితే ఉన్నట్టుగానైతే గమనించినట్టు తెలుస్తుంది. ఇక ఏదైతే వీళ్ళను భారత్కు పంపించారో ఈ భారత్కు పంపించే సమయంలో ఆ విమానంలో మాత్రం కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి తీసుకొచ్చారని, మేము ఎక్కించి తీసుకొని వచ్చారని, భారత్కు వచ్చే వరకు కూడా మేము భారత్కు వచ్చామని మాకు తెలియదు అన్నట్టుగా కూడా వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదు. గత 16 ఏళ్లలో 15,756 మందిని పంపారు. మోదీ ట్రంప్ మిత్రులే కదా, మన వాళ్లకు సంఖ్యలు ఎలా? వలసదారుల భద్రతకు కొత్త చట్టం పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఇక ఏదైతే అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదంటూ కూడా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అయితే చెప్పారు. ఇక అలాగే దీనిపైన మోదీ ట్రంప్ మంచి మిత్రులే కదా, మరి మన వాళ్ళకి ఎందుకు చేతులకు సంఖ్యలు వేశారంటూ కూడా ప్రియాంక వాద్రా కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఇక వలసదారులకు భద్రతకు కూడా కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. బీసీలు బల రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటాకు మించి ప్రాతినిధ్యం. పంచాయతీ ఎంపీటీసీలో 33%, జడ్బీటీసీలో 38.4%, ఎస్టీ తండాలు పెసా గ్రామాలను తీసేస్తే ఇంకా ఎక్కువ. గత పంచాయతీ ఎన్నికల్లో 41.5 సీట్లలో విజయం. కొన్ని జిల్లాల్లో 40%, మరికొన్ని చోట్ల 50% పైగా, 42% అమలైతే మరింత పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% ఏపీ నిర్ణయం. ఇక ఇది బీసీలు ఏదైతే గత స్థానిక సంస్థలు గతంలో జరిగినటువంటి ఏవైతే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలు అయితే చాలా వరకు గెలుపొందారని చెప్పి ఒక కథనం అయితే మనకు కనబడుతుంది. ముఖ్యంగా పంచాయతీ ఎంపీటీసీలో 33%, అలాగే జడ్పీటీసీలో 38.4%, అలాగే ఎస్టీ పేసా తండాలు తీసేస్తే ఇక పంచాయతీ ఎన్నికల్లో మాత్రం 41.5% సీట్లలో అయితే బీసీలు విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. ఇక కొన్ని జిల్లాల్లో 40%, మరికొన్ని చోట్ల 50% పై కూడా బీసీలు అయితే గెలిచినట్టుగానైతే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలైతే మాత్రం బీసీల ప్రాతినిధ్యత కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ పదవుల్లో కూడా 34% పెంచుతున్నట్టుగా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పెద్దపల్లి జిల్లాలోనైతే 263, ఒకసారి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి గత ఎన్నికల వివరాలను పరిశీలిస్తే పెద్దపల్లి జిల్లాలో అయితే 263 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 70 సీట్లు కేటాయించారు. అయితే జనరల్ స్థానంలో మరో 74 మంది బీసీ అభ్యర్థులు కూడా గెలుపొందారు. దాంతో అక్కడ బీసీ సర్పంచుల సంఖ్య 144. అంటే గ్రామ పంచాయతీలోని బీసీ ప్రజాప్రతినిధులు 54.75% అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే జిల్లాలో ఎంపీటీసీలు కూడా అయితే 138 ఉండగా వాటిలో బీసీలకు 37 కేటాయించారు. మరో 39 జనరల్ స్థానాల్లోనూ బీసీలు విజయం సాధించారు. వెరసి బీసీ ఎంపీటీసీల సంఖ్య 76కు 55కు చేరింది. అంటే ఇక్కడ వాళ్ళ పర్సెంటేజ్ని కూడా మనం ఒకసారి అయితే గమనించవచ్చు. ఇక అలాగే మొత్తం సీట్లలో వారి శాతం అయితే 46.15% అయితే వాళ్ళు ఆక్యుపై చేస్తున్న కోసం. ఇప్పుడు గతంలో చూసుకుంటే గత ఎన్నికల చిత్రాన్ని చూసుకుంటే గత ఎన్నికలకు సంబంధించి బీసీల ప్రాముఖ్యతను గమనిస్తే మాత్రం ఖచ్చితంగా బీసీల ప్రాముఖ్యత రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక 42% రిజర్వేషన్ కూడా అమలైతే మరింత ప్రాతినిధ్యం వహించేటువంటి మరింత మంది బీసీలు జనాల్లోకి ప్రజాక్షేత్రంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక ఏదైతే స్థానిక సంస్థలు ఈ రకంగా ఉన్నటువంటి వారికి అదేవిధంగా ఇప్పుడు శాసనసభ అలాగే ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్లో కూడా అదేవిధంగా వారి రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకు కూడా సీట్లు కేటాయిస్తే
అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది. జనరల్ స్థానాల్లో ఓసీలకే కాకుండా బీసీలకు కూడా టికెట్లు కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా బీసీల ప్రాధాన్యత పెరుగుతుందనే ఒక చర్చ మాత్రం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇటు కేంద్రం కూడా ఈ యొక్క బీసీ వర్గ కులగణనకు సంబంధించి రిజర్వేషన్లు పెంచాలనే యోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా బీసీలకు రాజకీయ ప్రాముఖ్యత, రాజకీయ ప్రాధాన్యత పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్. బీసీ కులగణన నివేదికపై వ్యాఖ్యల మీద 12లోగా వివరణ ఇవ్వాలి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణన సర్వే పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు చేసినటువంటి సర్వే తప్పుల తరకగా ఉందని, గతంలో ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే చేసినటువంటి కులగణన సమగ్ర కుటుంబ సర్వేలో మాత్రం 51% కేవలం మైనార్టీలు కాకుండానే 51% బీసీలు ఉంటే, ఇప్పుడు చేసినటువంటి దాంట్లో మాత్రం ఎందుకు అంత లేరు? ఉన్నటువంటి 20,000 గతంతో పోలిస్తే 180,000 ఉంటే ఇప్పుడు 160,000 ఉన్నారంటే 10 సంవత్సరాలు 20 లక్షల మంది బీసీలు చనిపోయారు. మరి ఆ ఎక్కడైనా పెరుగుతుంది కానీ తగ్గిపోయింది ఎందుకు అంటూ కూడానైతే ఇది తప్పుల తడకగా ఉంది. దీనిపైన కావాలని కొంతమంది ఈ తప్పుడు నివేదికలను సరిగ్గా చేయనివ్వలేదు అన్నారు కూడా. తీన్మార్ మల్లన్న అయితే ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలపైన అయితే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అయితే ఆయనకు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీసులకు ఈ నెల 12 లోపు మాత్రం వివరణ ఇవ్వాలంటూ కూడా తీన్మార్ మల్లన్న అయితే కాంగ్రెస్ పార్టీ ఆదేశించినట్టుగానైతే తెలుస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు. ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. యూజీసీ నూతన నిబంధనలు సమైక్య స్ఫూర్తికి విఘాతం. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని హక్కులను హరిస్తే ఊరుకోం. ఢిల్లీలో మీడియాతో కేటీఆర్, ధర్మేంద్ర ప్రధాన్ గడ్కరీతో భేటీ. కానీ ఢిల్లీ టూర్కి వెళ్ళినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ అయితే నిన్న కేంద్ర మంత్రి గడ్కరీని అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కూడా కలిశారు. ఇక ఆ సందర్భంగా అయితే నిన్న మీడియాతో అక్కడ ఢిల్లీలో అయితే మీడియాతో అయితే మాట్లాడారు. ముఖ్యంగా యూజీసీకి సంబంధించి ఏవైతే ఆ యూనివర్సిటీలకు సంబంధించి వైస్ ఛాన్సలర్లను ఎన్నుకునేటువంటి ఏదైతే హక్కు ఉంటుందో రాష్ట్రాలకు ఉంటుందో ఆ రాష్ట్రాల హక్కును హరించే విధంగా డైరెక్ట్గా కేంద్రమే సెలెక్ట్ చేసేటువంటి ఏదైతే నూతన నిబంధనలు చేశారో అది రాజ్యాంగ స్ఫూర్తికి సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఉంది. దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన అయితే నిన్న వినతి పత్రం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక ఉప ఎన్నికలు ఏదైతే ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు, పార్టీ వాళ్ళు ఏదైతే గత కొంతకాలంగా ఏదైతే వారి యొక్క బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలుపొంది కాంగ్రెస్లోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అయితే సుప్రీంకోర్టులో కూడా వీళ్ళైతే ఒక వ్యాజ్యం వేసి వారిని వారిపైన అనర్హత వేటు వేయాలంటూ ఏదైతే వేశారో దానికి సంబంధించి మొన్ననే రాష్ట్ర అసెంబ్లీ ఎవరైతే కార్యదర్శి ఆయన అయితే నోటీసులు కూడా ఇచ్చారు వారికి. ఇక అదే నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన మాత్రం సుప్రీంకోర్టు యొక్క ఈ అనర్హత వేటుపైన ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిపైన అనర్హత వేటు పడుతుందా లేదంటే స్పీకర్ ఏ విధంగా దీనిపైన రెస్పాండ్ అవుతారనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించి అందరూ వెయిట్ చేసినటువంటి అంశం. ఇక ఈ నేపథ్యంలో ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం వారిపైన అయితే ఖచ్చితంగా వేటు తప్పదంటే అయితే కేటీఆర్ అయితే మాట్లాడినారు చెప్తుంది. ఇక ఉప ఎన్నికలు రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. జూన్ 1న ఎడ్సెట్, 11న పీఈ సెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి. నాగయ్య మరణం ప్రభుత్వ హత్యే. మాజీ మంత్రి హరీష్ రావు 25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్. ఇందిరమ్మ ఇల్లు రాలేదన్న బాధతో నాగయ్య ఆత్మహత్య. ఇక నాగయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే వ్యాఖ్యానించారు. ఇక ఆయన కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు రాలేదన్న మనస్తాపంతోనే నాగయ్య ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా హరీష్ రావు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి 5,000 మంది స్టూడెంట్స్ ఎక్కడున్నారు, అందులో వేలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అయితే అందులో ఆ జాబితాలో అయితే ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అనేది మాత్రం ఒక తెలియనైతే పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్లనైతే వాళ్ళు మొబైల్ షాపులలో పార్ట్ టైం జాబులు అక్కడిక్కడ చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేమీ కాదు. వలసదారుల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతాం జయశంకర్. ఇక ఏదైతే నిన్న 104 మంది అక్రమ వలసదారులను అమెరికా భారత్కు పంపించిందో దానిపైన అయితే కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అయితే స్పందించారు. అక్రమ వలసదారుల తరలింపు కొత్తదేం కాదు,
అని కూడా ఆయన చెప్పారు. ఇక ఏదైతే ఈ అక్రమ వలసదారులతోటి దురుసుగా ప్రవర్తించకుండా మాత్రం మేము అమెరికాతోటి సంప్రదింపులు అయితే జరుపుతామంటూ కూడా జయశంకర్ అయితే మాట్లాడుతున్న పరిస్థితి. ఇక నిన్న 104 మంది అక్రమ వలసదారులు అయితే భారత్కు వచ్చిన తెలుస్తుంది. ఈ అక్రమ వలసదారుల తరలింపు 2009 నుంచి కూడా జరుగుతుందంటూ కూడా ఆయన అయితే చెప్పారు. ఇక గురువారం లోక్సభ రాజ్యసభలో ఆందోళనకు అయితే దిగాయి. కేవలం ఈ యొక్క భారతీయుల పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల అయితే లోక్సభ రాజ్యసభలో ఏవైతే విపక్షాలు నిరసన దిగాయో దానిపైన లోక్సభ నేత 4 సార్లు అయితే వాయిదా వేసిన తెలుస్తుంది. దీనిపైన మోదీ ట్రంప్ మంచి మిత్రులైనప్పటికీ భారతీయులకు ఎందుకు మరి చేతులకు సంఖ్యలకు కాళ్లకు సంఖ్యలు వేశారంటూ కూడా అయితే నిన్న ప్రియాంక వాద్రా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇక జయశంకర్ మాత్రం అమెరికాతో అయితే సంప్రదింపులు జరుపుతాము, మేము వాళ్ళ భారతీయులపైన అయితే దురుసుగా ప్రవర్తించకుండానైతే మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా జయశంకర్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. విమానం ఎక్కించి కాళ్ళు చేతులకు సంఖ్యలు వేశారు. ఏజెంట్లు 40 లక్షలు తీసుకొని నిండా మోసం చేసి అక్రమ మార్గంలో అమెరికాకు పంపించారు అంటూ ఒక బాధితుడు అయితే నిన్న తిరిగి వచ్చినటువంటి బాధితుడు చెప్పారు. అతను చెప్పిన ప్రకారం అయితే అప్పు చేసి డబ్బులు ఇచ్చి ఐరోపాకి ఇచ్చాను, అప్పు చేసి డబ్బులు అయితే ఇచ్చాను, 40 లక్షలు ఇచ్చాను. ఫస్ట్ ఐరోపాకి తీసుకెళ్లారు, అక్కడి నుంచి బ్రెజిల్కి, ఆ తర్వాత కాలినడకన అమెరికా సరిహద్దులకు చేర్చారు. 2024 జూలైలో ఐరోపాకు వెళ్తే 6 నెలల పాటు వేర్వేరు దేశాల్లోని డంకీ మార్గాల్లో తిప్పారు. పనామా అడవుల్లో గడిపాను, అమెరికా సరిహద్దు దాటగానే సైనికులు అరెస్ట్ చేశారు, చీకటి గదిలో ఉంచారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పారు. చివరికి అమృత్సర్ వచ్చేప్పుడు కూడా విమానం ఎక్కించి కాళ్ళకు చేతులకు గొలుసులతో సంఖ్యలు వేశారు. కిందకు దిగే వరకు కూడా నాకు తెలియదు నేను భారత్కి వచ్చానంటూ కూడా జస్పాల్ సింగ్, గురుదాస్పూర్కి చెందిన జస్పాల్ సింగ్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. అందరితో అందరి కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానం ఇదే. కాంగ్రెస్ హయాంలో అన్ని బుజ్జగింపు నిర్ణయాలై అన్ని వర్గాల సంతృప్తి మా లక్ష్యం. అంబేద్కర్ అంటే కాంగ్రెస్కు గౌరవం లేదు ప్రధాని మోదీ. ఇక నిన్న ప్రధాని మోదీ అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అందరితో అందరి కోసం మేము పనిచేస్తున్నాం, ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానం కూడా ఇదే. కాంగ్రెస్ అయితే బుజ్జగింపు చర్యలు చేపట్టేది, మేము మాత్రం మా ప్రభుత్వాన్ని అందరి కోసం నడుపుతున్నామంటూ ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పారు. ఇక ముఖ్యంగానైతే నరేంద్ర మోడీ పేదలు మధ్యతరగతి కొత్తగా మధ్య తరగతిలో చేరుతున్నటువంటి వారి సంక్షేమం కోసం కూడా సర్కారు పనిచేస్తుందని అయితే ఆయన చెప్పారు. ఇక ముఖ్యంగానైతే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన జరిగిన చర్చకు అయితే ఆయన బదులిచ్చారు. ఇక మోదీ దీనిపైన కూడా ఆయన అయితే గురువారం రాజ్యసభలో అయితే ప్రసంగించారు. ఇక ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పైన అయితే ఆయన విరుచుకుపడ్డారు, విమర్శలు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనైతే 6 దశాబ్దాలు కాంగ్రెస్ పాలనలో బుజ్జగింపులు మాత్రమే జరిగాయి, ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటూ కూడా ఆయన అయితే చెప్పారు. ఇక కొందరికి మాత్రమే ఏవైతే ఇవ్వడం కానీ అలాగే కొందరు మాత్రమే అభివృద్ధి జరగడం కానీ జరిగింది. ఇక 2014 తర్వాత ఈ పద్ధతి మారింది. బుజ్జగింపు విధానం మీద కాకుండా అందరినీ అభివృద్ధి చేసేటువంటి విధానంలో మాత్రం సమర్థంగా లక్ష్యాలను అధిగమించేటువంటి అభివృద్ధి సంక్షేమాలను ఫలాలను అందరికీ అందించేటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ విధానాన్ని అమలు చేస్తూ అయితే బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 25 కోట్ల మందికి పేదరికం నుంచి బయటకు తెచ్చామంటూ కూడా మోదీ అయితే తెలిపినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఓబీసీ ఎంపీల డిమాండ్ను పట్టించుకోలేదు. ఇక ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని పార్టీలకు అతీతంగా ఓబీసీ ఎంపీలు 3 దశాబ్దాల పాటు కూడా డిమాండ్ చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అంగీకరించలేదంటే అయితే గుర్తు చేశారు. ఇక ఏదైతే ఈబీసీ వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించమంటూ కూడా ఆయన అయితే పేర్కొన్నారు. ఇక ఈ నిర్ణయాన్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ సామాజిక వర్గాలు కూడా స్వాగతించాయంటూ కూడా ప్రధాని మోడీ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇక మజ్రు సుల్తాన్పురిని అరెస్ట్ చేయించారు. ఎమర్జెన్సీకి అనుకూలంగా మాట్లాడనందుకు బాలీవుడ్ హీరో దేవానంద్ సినిమాను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దూరదర్శన్లో ప్రదర్శించకుండా నిషేధించిందని, గాయకుడు కిషోర్ కుమార్ పాటలపైన ఇలాగే ఆంక్షలు విధించిందని మోదీ పేర్కొన్నారు. నిరసనలో పాల్గొన్నందుకు ప్రముఖ కవి మజ్రు సుల్తాన్పురి, నటుడు బల్రాజ్ సాహ్నీలను నెహ్రూ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందంటూ కూడా నిన్న రాజ్యసభలో ఆయన అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెలే మాకు అప్పగిస్తుంది, గాజా స్వాధీనంలో మా సైన్యం ప్రమేయం ఉండదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ. ఇక యుద్ధం ముగిసిన అనంతరం గాజా స్ట్రిప్ను అయితే ఇజ్రాయెల్ తమకు స్వాధీనం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే
స్పష్టం చేశారు. దీంట్లో అమెరికా దళాల ప్రమేయం ఏమీ ఉండదని ఆయన తేల్చి చెప్పారు. గాజా పునర్నిర్మాణం జరిగే వరకు సుమారు 2 లక్షల మంది పాలస్తీనీయులను శరణార్థులుగా స్వీకరించాలంటూ ఇటీవల ఈజిప్ట్, జోర్దాన్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, అరబ్ లీగ్, పాలస్తీనా అథారిటీని ట్రంప్ కోరగా ఆయా దేశాలు ఆ ప్రతిపాదన తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని మంగళవారం ఆయన ప్రకటించారు. ఆ ప్రకటనపైన అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో గాజా విషయంలో తమ సైన్యం ప్రమేయం ఉండదంటూ గురువారం ఆయన స్పష్టత ఇచ్చారు. నిజానికి అసలు పాలస్తీనియన్లు ఇప్పటికే అత్యంత అధునాతనమైన ఆధునిక నివాసాల్లో అందమైన కమ్యూనిటీలో పునరావాసం ఏర్పరచుకొని ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన పాలస్తీనా సంతతి మైనార్టీ నేత సెనేటర్ చుక్ షుమర్ పేరును సైతం ప్రస్తావించడం గమనార్హం. ఇక ఏదైతే గాజాకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ గాజాను అయితే మేము స్వాధీనం చేసుకుంటామన్నారు. ఏదైతే ముఖ్యంగా సౌదీ అరేబియా, అలాగే ఈజిప్ట్, జోర్డాన్, ఖతార్, యుఏఈ, అరబ్ లీగ్, పాలస్తీనా అథారిటీ లాంటి దేశాలకు దీన్ని అడాప్ట్ చేసుకోవాలంటూ ఏదైతే ట్రంప్ విజ్ఞప్తి చేశారో గాజాను అడాప్ట్ చేసుకోవాలని, దాన్ని అవి నిరాకరించడంతో గాజాను మేమే స్వాధీనం చేసుకుంటాం, వారికి పునరావాసం కల్పిస్తామంటూ ట్రంప్ అయితే స్పష్టం చేసినట్టు తెలిసింది. కానీ అందులో సైన్య ప్రమేయం మాత్రం జోక్యం ఉండదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. వలసదారుల భద్రతకు కొత్త చట్టం పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో ఉపాధికి సురక్షిత వలసలను ప్రోత్సహించేలా చట్టంలో విధి విధానాలు. ఇక వలసదారుల భద్రత కూడా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్టుగానైతే కేంద్రం యోచిస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తోంది. ఇక ఏదైతే నిన్న 104 మంది వలసదారులను తెచ్చారో, ఇక 1983 నాటి వలస చట్ట స్థానంలో కొత్త చట్టాన్ని ఓవర్సీస్ మొబిలిటీ బిల్లు 2024 తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే కేంద్రం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎక్కడైతే పీఓఈలు ఆఫీసులు లేని రాష్ట్రాలను అయితే కొత్తగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పుడు ఏదైతే ఈ ప్రతిపాదిత చట్టం ఏదైతే ఓవర్సీస్ మొబిలిటీ బిల్లు తీసుకొచ్చే అంశానికి సంబంధించి అయితే ప్రతిపాదిత చట్టం ఉందో అది మాత్రం ముఖ్యంగా ఈ పీఓఈ ఆఫీసులు లేని, అంటే వలసదారుల భద్రతను పర్యవేక్షించే ఆఫీసులు, అంటే పీఓఈ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవి లేని చోట మాత్రం ఆ రాష్ట్రాల మొత్తం కొత్తగా ఏర్పాటు చేయాలంటూ ఈ కమిటీ అయితే సూచిస్తుంది. అందులో ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చండీగఢ్, కోచి, తిరువనంతపురం, జైపూర్, పట్నా, రాయ్బరేలీ, రాంచీ, గువాహటిలో 14 కార్యాలయాలు మాత్రమే ఉన్నాయని, ఇక మిగిలిన చోట కూడా కార్యాలయం చోట ఈ కార్యాలయాలు నిర్మిస్తామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. అన్న యోజనలో అనర్హుల ఏరువేతకు ఐటీ డేటా పన్ను చెల్లించే వారికి పథకం నిలిపివేత. ఇక ఏదైతే పేద కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందించేటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే ఐటీ చెల్లిస్తూ ఉంటారో వారికి రేషన్ బియ్యాన్ని కట్ చేసేటువంటి కట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగానైతే 2025-26 బడ్జెట్లో 2.3 లక్షల కోట్లను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కిందనైతే పథకం కోసం అయితే కేంద్రం కేటాయించింది. ఈ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండాలి, అలాగే నిజమైన లబ్ధిదారులకు అందాలి. ఐటీ చెల్లించేవారు, ఎందుకంటే ఐటీ చెల్లిస్తున్నారు అంటే వారు ఆ పేదరికం నుంచి బయటపడ్డటువంటి వారు, అలాంటి వాళ్ళకు ఈ యొక్క పథకం అవసరం లేదంటూ కూడా నిజమైన లబ్ధిదారులను గుర్తించేటువంటి, అనర్హులను ఏరివేసేటువంటి ప్రక్రియను అయితే ఐటీ డేటాతో అయితే ప్రభుత్వం అయితే గుర్తించేటువంటి పని అయితే చేసినట్టుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా తండ్రి ఇంటికి నిప్పు. ఇక బంగ్లాదేశ్లో మళ్ళీ హింసనైతే చెలరేగినట్టు తెలుస్తుంది. ఎవరైతే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఎవరైతే షేక్ హసీనా ఉన్నారో ఆమె తండ్రి యొక్క ఇంటికి అయితే నిన్న కొంతమంది నిప్పు పెట్టినట్టుగా తెలుస్తుంది. అది చారిత్రక ఏదైతే షేక్ ముజీబర్ రెహమాన్ బంగా బంధు ఏదైతే ఆ ఇల్లు ఉందో చారిత్రాత్మకమైన ఇంటికైతే నేను నిప్పు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక హసీనా దివంగత భర్త నివాసాన్ని మరికొందరు ఆవామీ లీగ్ నాయకులు ఇళ్లను కూడా నిరసనకారులు అయితే తగలబెట్టినట్టు తెలుస్తుంది. మళ్ళీ బంగ్లాదేశ్లో మాత్రం హింస వాతావరణం అయితే చెలరేగినట్టుగా తెలుస్తుంది. చరిత్రను తుడిచేసే యత్నం, భాషపై ఆర్ఎస్ఎస్ దాడి, రాహుల్ గాంధీ అఖిలేష్ ధ్వజం, యూజీసీ ముసాయిదా నిబంధనలపై ఆగ్రహం, జంతర్ మంతర్ వద్ద డిఎంకే నిరసనకు హాజరు. ఇక ఏదైతే యూజీసీ నిబంధనలపైన అయితే ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి డిఎంకే స్టాలిన్ పార్టీ ఏదైతే ఫస్ట్ తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదైతే ఈ వైస్ ఛాన్సలర్ ఎన్నికపైన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వారి యొక్క హక్కులను, రాష్ట్రాల హక్కులను తుడిచివేసేటువంటి ప్రయత్నం చేయడానికి యూజీసీ కొత్త నిబంధన తీసుకొచ్చిన వాటిని రద్దు చేయాలంటూ కూడా తమిళనాడుకు సంబంధించి డిఎంకే పార్టీ అయితే నిన్న జంతర్ మంతర్ వద్దనైతే నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆ నిరసనలోనైతే రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఆ సందర్భంగానైతే ఆయన ఈ హక్కులను కాలరాసే ప్రయత్నం అయితే ఏదైతే చరిత్రను తుడిచేసే ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ చేస్తుందంటూ కూడా అయితే ఆయన ఆరోపించారు. ఇక భాష పైన కూడా ఆర్ఎస్ఎస్ దాడి చేస్తుందంటూ కూడా వీరైతే విమర్శించారు. ఇక
ముఖ్యంగా ఈ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పైన అయితే ఇటు రాహుల్ గాంధీ అలాగే అఖిలేష్ ధ్వజం అయితే విమర్శలు చేసినట్టుగా తెలుస్తుంది. మార్చి 7 నుంచి H1B వీసా రిజిస్ట్రేషన్లు అదే నెల 24 వరకు కొనసాగనున్న నమోదు ప్రక్రియ 31న లబ్ధిదారుల ప్రకటన. ఇక అమెరికాకు సంబంధించి ఏవైతే H1B వీసాలు మంజూరు చేస్తారో అవి మార్చి 7 నుంచి అయితే ఈ వీసా రిజిస్ట్రేషన్లు అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అదే నెల 24 వరకు కూడా ఈ నమోదైతే ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ 31న లబ్ధిదారుల ప్రకటన అయితే చేసేటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఇక ఏదైతే అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ USCIS ప్రకటించింది దీనికి సంబంధించి ఇక ఏదైతే మార్చి 7 నుంచి 24 వరకు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 31న అయితే ఎవరెవరు అభ్యర్థులు ఎన్నికయ్యారో వారైతే వివరాలు అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక H1B వీసా కోసం ఫీజు $215 చెల్లించాల్సి ఉంటుంది. ఇక H1B వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకైతే USCIS ప్రవేశపెట్టిన కేంద్రీకృత ఎంపిక ప్రక్రియను ఈ సంవత్సరం అయితే కొనసాగించేటువంటి అవకాశం తెలుస్తోంది. ఇక ఇవి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి కథనాలు. ఒకసారి ఆదాం హైదరాబాద్ పేపర్లో ఎలాంటి కథనాలు వచ్చాయి ఒకసారి చూద్దాం. స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యం, కొత్త పాత నేతలు సమన్వయంతో ముందుకు సాగాలి, బీసీ కులగల ఎస్సీ వర్గాలపై ప్రజలకు వివరించాలి, విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిందే, స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలపై దృష్టి సారించండి, సమస్యలు ఉంటే నేరుగా నాతో చెప్పుకోండి, నిధుల కోసం మంత్రులను కలవండి, స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 42%, CLP భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. సమయం ఆసన్నమైంది. 12 నుంచి మినీ మేడారం జాతర, 4 రోజుల పాటు జాతర సంబరాలు పటిష్టంగా ఏర్పాటు చేసిన అధికారులు. హస్తినాలో ప్రతిపక్షం, కేంద్ర మంత్రులను కలిసిన బీఆర్ఎస్ బృందం, బీసీల నియామకంలో UGC పెత్తనం సరికాదు, విద్యార్థుల ప్రయోజనాలకు ఇది విఘాతం, కేంద్ర మంత్రికి కేటీఆర్ వినతి పత్రం అందజేత, NH 365 పొడిగించాలని గడ్కరీకి వినతి. తెలంగాణలో PE సెట్ హెడ్ సెట్ షెడ్యూల్ వివరాలు వెల్లడించిన ఉన్నత విద్యా మండలి. టెట్ పరీక్షలో 83,711 మంది అభ్యర్థుల అర్హత. రాష్ట్ర వ్యాప్తంగా 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2 పేపర్లు కలిపి 40.78% మంది అభ్యర్థుల అర్హత. రాష్ట్రానికి కేంద్ర నిధులు 176.5 కోట్ల విడుదలకు ఆమోదం. మైల్ స్టోన్ 1లో 51.5 కోట్లు, మైల్ స్టోన్ 2లో 125 కోట్లకు అర్హత. 15 సంవత్సరాలు పైబడిన రవాణా వాహనాలను తొలగించే ప్లాన్కు అంగీకారం. మానేపల్లి భూమాయ, జీవో నెంబర్ 58, 59కి తూట్లు. సర్కారు భూమిని కాపాడలేని అధికారులు అక్రమంగా దోచేసుకున్న మానేపల్లి రియాలిటీ అండ్ ఇన్ఫ్రా సంస్థ జ్యువెలరీ షాపులలో జనాల్ని దోచుకు తిన్నది చాలక సర్కారు భూమిని కథం చేసిన వైనం. ప్రభుత్వ భూమిలో ఫ్లాట్స్, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం, పేద అమాయక ప్రజలకు అమ్ముతూ కోట్లు గడిస్తున్న మానేపల్లి రియాలిటీ అండ్ ఇన్ఫ్రా కబ్జాపై విచారణకు డిమాండ్. ఓట్ల కోసమే జై భీమ్, అంబేద్కర్ను ఏనాడు గౌరవించని కాంగ్రెస్ అంబేద్కర్ను ఓడించేందుకు అనేక కుట్రలు, బీజేపీ భయంతోనే జై భీమ్ అంటోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ మా విధానం. రాజ్యసభలో కాంగ్రెస్పై మండిపడ్డ మోడీ. ఇక ఇది ఆదవ్ హైదరాబాద్లో వచ్చినటువంటి కథనాలు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్లో ఎలాంటి కథనాలు వచ్చాయి ఒకసారి అయితే మనం గమనిద్దాం. నాలుగు నెలలు 3 హామీలు అమలుకు కార్యాచరణ. కేబినెట్ కీలక నిర్ణయం. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం. జూలైకి DSC నియామక ప్రక్రియ పూర్తి. మేలో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ. విద్యుత్ ఛార్జీలు తగ్గించడంపై దృష్టి. రెవెన్యూ సమస్యలపై RDOకి అప్పీల్ అధికారం. నీరు చెట్టు పెండింగ్ బిల్లులు 900 కోట్లకు మోక్షం. హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం. GSDP పెంపునకు నియోజకవర్గానికో బృందం. అధికారుల శిక్షణకు అత్యాధునిక కేంద్రం ఏర్పాటు. 6,78,345 కోట్ల పెట్టుబడులు. ఒప్పందాలు జరిగిన 34 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. బడుగు మహిళా పారిశ్రామికవేత్తలు, దివ్యాంగులకు 45% పెట్టుబడి రాయితీ. ఇక నిన్న 4 నెలల్లో 3 హామీలు అయితే అమలుకు కార్యాచరణ అయితే నిన్న కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి అయితే హామీల్లో భాగంగా ఈ 4 నెలల్లో 3 హామీలు అమలు చేయడానికి దానికి సంబంధించిన కార్యాచరణకైతే నిన్న కేబినెట్ ఆమోదం తెలిపిన
తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇప్పుడు ఏదైతే ఈ వేసవి కాలం తర్వాత కొత్త సంవత్సరంలో కొత్త ఎడ్యుకేషన్ ప్రారంభమవుతుందో ఆ కొత్త ఇయర్కి సంబంధించి ఆ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం స్కీమ్ని అయితే ఆ పథకాన్ని అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక జూలైలో మాత్రం డిఎస్సి నియామక ప్రక్రియను అయితే పూర్తి చేస్తామని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక రైతుల ఖాతాలో మేలోనైతే ఈ మే నెలలో రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యుత్ ఛార్జీలు తగ్గించడం పైన కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇక రెవెన్యూ సమస్యలపైన ఆర్డీఓలకే అప్పీల్ అధికారం ఉంటుందన్నట్టు కూడా వాళ్ళైతే నిన్న నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నీరు చెట్టు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులకు సంబంధించి 900 కోట్ల రూపాయలను అమలు మోక్షం అయితే లభించినట్టుగా తెలుస్తుంది. ఇక హాస్టళ్ళు మధ్యాహ్న భోజనానికి కూడా నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక జిఎస్డిపి పెంపునకు నియోజకవర్గానికి బృందాన్ని కూడా నియమించినట్టుగా తెలుస్తుంది. ఇక అధికారుల శిక్షణకు అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు కూడా అయితే నేను నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే రాష్ట్రానికి సంబంధించి ఏవైతే పెట్టుబడులు వచ్చాయో 6,78,345 కోట్ల రూపాయలకు ఏదైతే పెట్టుబడులు వచ్చాయో ఆ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగినటువంటి 34 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ అయితే నిన్న ఆమోదం తెలిపినట్టుగానైతే తెలుస్తుంది. ఇక బడుగు మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా ఈ యొక్క దివ్యాంగులకు కూడా అయితే 45% పెట్టుబడి రాయితీ కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. నిన్న మాత్రం కీలక ఏవైతే ఎన్నికలకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాలకు సంబంధించి ముఖ్యంగానైతే నిర్ణయాలు తీసుకున్నట్టుగా పెట్టుబడులకు సంబంధించి వచ్చిన కంపెనీలతోటి ప్రతిపాదనలు ఏవైతే వాటికి ఆమోదం తెలిపినట్టుగానైతే 3 కొత్త పథకాలు 3 ఏవైతే ఎన్నికల హామీలకు సంబంధించి 3 హామీలు ఏమైతే ఉన్నాయో ఆ 3 హామీలను కూడా ఈ 4 నెలల్లో పూర్తి చేయాలన్నట్టుగా కూడా కార్యాచరణ సిద్ధం చేసినట్టుగానైతే నిన్న మనకు తెలుస్తుంది. బీసీలకు మళ్లీ అగ్రతాంబూలం నామినేటెడ్ పదవుల్లో 34% కోటా రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అయితే బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఏదైతే బీసీలకు మళ్ళీ అగ్రతాంబూలం ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో 34% కోటా ఇవ్వనున్నట్టుగానైతే నిన్న మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మంత్రులకు ర్యాంకులు పైళ్ల పరిష్కారంలో ఫరూక్ టాప్, సీఎంకు 6వ స్థానం, 8లో లోకేష్, 10లో పవన్, చివర్న వాసం శెట్టి. ఇక మంత్రులకు అయితే ర్యాంకులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫైళ్ల పరిష్కారంలో మాత్రం ఫరూక్ టాప్లో ఉంటే సీఎంకి అయితే 6వ స్థానం, 8లో లోకేష్కి, పవన్కి 10వ స్థానం, ఇక చివరిలోనైతే వాసం శెట్టి, సుభాష్ ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఎక్సైజ్ లెక్క తప్పింది, మార్జిన్ విషయంలో తొందరపాటు, ఇష్యూ ప్రైస్ అంచనాలలో మెలిక, లైసెన్సీల ఆందోళనతో దిద్దుబాటు చర్యలు, 14% మార్జిన్కు కేబినెట్ ఆమోదం. ఇక ఎక్సైజ్కి సంబంధించి లెక్క తప్పినట్టుగా తెలుస్తుంది. ఎక్సైజ్కి సంబంధించి మార్జిన్ 14% మార్జిన్కి అయితే కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉందో దానికి అంచనాల్లో మెలిక పెట్టినట్టుగా ఉంది. ఇక దీంట్లో లైసెన్స్ల ఆందోళనతో దిద్దుబాటు చర్యలు చేసేటువంటి దిశగానైతే ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సాగుకు 9 గంటలు ఉచిత విద్యుత్ అమలుకు కట్టుబడి ఉన్నాం, సీజీఎంపై ఛార్జ్షీట్ బదిలీ వేటు వేశాం, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు ఆమోదం లేకుండా వేళలు మార్చినందుకు సీఎండీ సంతోషరావు వెల్లడి. ఇక ఏదైతే సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్ అయితే అందిస్తున్నామని చెప్పారు. ఇక సీజీఎం పైన ఛార్జ్షీట్ వేసి బదిలీ వేటు వేశామని కూడా సీఎండీ సంతోషరావు అయితే వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు ఆమోదం లేకుండా వేళలు మార్చినందుకు ఆయన పైన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలి, ప్రలోభాలకు భయపడు, కాంప్రమైజ్ అయితే మన గౌరవం ఏంది, సాయిరెడ్డికైనా ఎవరికైనా ఇదే వర్తిస్తుంది, జగన్ వ్యాఖ్యలు. ఇక నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వారి యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దాని సందర్భంగానైతే ఆయన ముఖ్యంగా పలు కీలక అంశాల గురించి కూడా నిన్ననైతే మాట్లాడారు. ఇక దాంతోపాటు సాయిరెడ్డి ఏదైతే విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీకి రాజ్యసభ సభ్యత్వం నామినేషన్ రాజీనామా చేసి ఆయన సైలెంట్గా అయ్యారో ఆయన పైన కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడారు. క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలి, వాళ్ళు ఏదో ప్రోద్యమాలు చేస్తే ప్రలోభాలకు భయపడి కాంప్రమైజ్ అవుతే మన క్యారెక్టర్ ఏమవ్వాలి, మన గౌరవం ఏం కావాలంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టు పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమేమి అవినీతి అక్రమాలు జరిగి ఎంత ఆర్థిక లోటుబాటు ఉందో దానిపైన అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నేను స్పందించి ఏమేమి వారు ఇష్యూ చేశారు, ఎంత ఉంది అనే దానిపైన కూడా క్లియర్గా ఆయన చెప్పి కౌంటర్ ఇచ్చినట్టుగానైతే మనకు తెలుస్తుంది. సమాజం కోసం మనం సైతం, తలసీమియా పిల్లలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్, 2 రాష్ట్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తాం, నిధుల సేకరణకు 15న మ్యూజికల్ షో, తన టీంతో ఉచితంగా నిర్వహిస్తున్న తమన్, ప్రతి రూపాయి బాధిత పిల్లల కోసమే, సీఎం పిఏలైనా టికెట్ కొనాల్సిందే, భువనేశ్వరి.
ఇక సమాజం కోసం మనం సైతం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా సీఎం చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వర్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. తలసీమియా పిల్లలకు అండగా ఉండడానికైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ఉందని, ఇక దీనికోసం నిధుల సేకరణకైతే ఈ నెల 15న అయితే మ్యూజికల్ షో ఏర్పాటు చేసినట్టుగా ఎవరైతే సినీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తమను ఉన్నారో తన యొక్క బృందంతో ఫ్రీగా ఈ షోను అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ షోకి ఎవరు కూడా సీఎం పిఏ అయినా సరే ఖచ్చితంగా టికెట్ కొనాల్సిందంటూ నారా భువనేశ్వర్ అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. స్టీరింగ్ ఒకరికి సిగ్నల్ మరొకరికి. ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండీగా ద్వారకా తిరుమలారావు, పీటీడీ కమిషనర్గా కాంతిలాల్కు పూర్తి బాధ్యతలు. ఆపరేషన్స్ అడ్మినిస్ట్రేషన్ విధులు వేర్వేరుగా ఇద్దరికి. గందరగోళ పరిస్థితిపై అధికారులు సిబ్బందిలో చర్చ. ఇక ఆర్టీసీ వైస్ చైర్మన్గా, అలాగే ఎండీగా ద్వారకా తిరుమలరావు, అలాగే పీటీడీ కమిషనర్గా కాంతిలాల్కి అయితే పూర్తి బాధ్యతలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఆపరేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విధులు వేర్వేరుగా ఇద్దరికి ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి అయితే అధికారులు నెలకొన్నట్టుగానైతే తెలుస్తుంది. దీంట్లో సిబ్బందిలో కూడా చర్చ జరుగుతున్నట్టుగానైతే తెలుస్తుంది. బనకచర్ల అంతర్గతం. తెలంగాణ కృష్ణా బోర్డు జోక్యానికి వీలేదు. ఆంధ్ర జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్తో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి భేటీ. రాష్ట్ర పరిధిలో వాటర్ గేజ్లు ఏర్పాటు చేయం. సాగర్ ఎడమకాల వద్ద రాష్ట్ర ఎస్పీఎఫ్ సాయి ప్రసాద్ స్పష్టీకరణ. బెజవాడలోనే బోర్డు కార్యాలయం రాయ్పురే. ఇక ఏదైతే బనకచర్లకు సంబంధించి అది మా అంతర్గతమైన విషయం, దీనిపైన తెలంగాణ అలాగే కృష్ణా బోర్డు జోక్యానికి వీల్లేదంటూ కూడా ఆంధ్ర అయితే జలవనరుల శాఖ ప్రత్యేక సిఎస్ కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర పరిధిలో వాటర్ గేజ్లు అయితే మేము ఏర్పాటు చేయమని తెలుస్తుంది. ఇక సాగర్ ఎడమకాలకు సంబంధించి రాష్ట్ర ఎస్పీఎఫ్ సాయి ప్రసాద్ అయితే స్పష్టీకరణ చేస్తూ బెజవాడలోని బోర్డు కార్యాలయం ఉంటుందని కూడా తెలుస్తుంది. మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలు. మంత్రుల కమిటీ సమావేశంలో నిర్ణయం. మార్కెట్లో ధరలపై సమీక్ష. కందిపప్పు, నూనె, మిర్చి ధరలు తగ్గాయని వెల్లడి. ఇక ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఏదైతుందో దాంట్లో తృణధాన్యాలు, చిరుధాన్యాలు కూడా ఇవ్వాలన్నట్టుగా నిన్న మంత్రుల సమావేశంలో అయితే నిర్ణయం తీసుకున్నారుగా తెలుస్తుంది. ఇక మార్కెట్లో ధరలపైన సమీక్ష జరిపి కందిపప్పు, నూనె, మిర్చి ధరలు తగ్గాయని కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. నేడు పోలీసు విచారణకు ఆర్జీవీ. ఒంగోలులో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు. ఇక ఈరోజైతే ఒంగోలు పోలీస్ స్టేషన్కి ఆర్జీవీ విచారణకు అయితే రానున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ముందస్తు అరెస్ట్ నుంచి హైకోర్టుకి వెళ్ళి తప్పించుకున్న ఆర్జీవీ కానీ అరెస్ట్ చేయకూడదు, కానీ విచారణకు హాజరు కావాలంటే అయితే హైకోర్టు చెప్పిందో దాంట్లో భాగంగానే ఒంగోలు సంబంధించి పోలీస్ స్టేషన్ వాళ్ళు గతంలో టీడీపీ నేత ఆయన ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా ఏదైతే డిప్యూటీ సీఎం లోకేష్ సంబంధించి మార్ఫింగ్ ఫోటోలు చేశారు, దానిపైన కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన అంశంపైన ఆర్జీవీకి అయితే పోలీసులు ఒంగోలు రూరల్కి సంబంధించి పోలీస్ స్టేషన్లో అయితే పోలీసులు ఈయనకు నోటీసులు ఇచ్చారు. దీనిపైన ఆర్జీవీ కోర్టుకు వెళ్ళి ముందస్తు అరెస్ట్ లేకుండానైతే ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ విచారణకు హాజరు కావాల్సిందిగా, విచారణకు సహకరించాలిగా కోర్టు అయితే ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఈరోజు అయితే ఆర్జీవీ ఒంగోలు పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈయన ఒంగోలు సిఐ విచారణ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఓకే, ఇక దిశ పేపర్కి సంబంధించి ఏమేమి కథనాలు వచ్చాయి ఒకసారి అయితే చూద్దాం. ఇక మంటల మర్మం ఏమి, ఇక ముఖ్యంగానైతే ఏదైతే సిట్ ఏర్పాటు చేసిన తర్వాతకి తాడేపల్లి ప్యాలెస్ అయితే ఒక అగ్ని ప్రమాదం మంటలు అయితే జరిగాయి. ఈ మంటలలో ముఖ్యంగా అక్కడ ఉన్న చెట్లు జరిగాయి. ఎవరైనా సిగరెట్ తాగేసారు ఆకతాయి, అందుకే మంటలు అంటుకున్నాయి అన్నట్టు కూడా ఒక వార్తనైతే బయటకు వచ్చిన పరిస్థితి. ఇక అలాగే దీనికి సంబంధించి టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ కూడా అయితే ఒక వార్తనైతే ఒక మెసేజ్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ సిట్ ఏర్పాటు చేయగానే అందులో ఉన్నటువంటి మంటలు ఎందుకు వచ్చాయి, దానికి సంబంధించిన కాగితాలు, డైరీలు, లెక్కలు రాసుకున్న లెక్కలన్నీ కూడా కావాలని తలగబెట్టారు అన్న ఉద్దేశంలో ఒక కౌంటర్ వేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఈరోజైతే మనం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించి ముఖ్య అంశాలను అయితే ఈరోజు హెడ్లైన్ షోలో తెలుసుకుందాం. మళ్ళీ రేపటి హెడ్లైన్ షోలో మరిన్ని అంశాలతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.